మనం ఇంట్లో ఉన్నంత వరకు చాలాగా అసలు బయటోళ్ళకి ఎవ్వరికీ నేనెవరో అన్నది తెలీదండి. బయటికెళ్తామే గానీ, బయట గూడా నాకు పెద్దగా ఎవరు తెలీదు. ఏదో ఆటోలో వెళ్ళామా, పని చూసుకున్నామా, ఇంటికొచ్చేసామా అన్నట్టుంటాను. కానీ నేను నడుస్తున్నప్పుడల్లా అనుకుంటాను, నా జీవితం ముందుకెళ్తుందా, ఎనక్కొస్తుందా అన్నదే నా డౌటు. ఆటో మీద వెళ్ళినప్పుడల్లా నాకు ఆ డౌటొస్తది. ఒక్కసారి నాకు ఎనక్కెళ్ళాలనిపిస్తది. అది కష్టం. కానీ మనకు పుట్టిన పిల్లలకు కూడా ఆ జ్ఞాపకాలేమి ఇదవ్వకుండా నా కూతురికి ఫ్రీడమ్ ఇచ్చాను. అలా ఫ్రీడమ్ ఇచ్చాననేసి అది ఎక్కడ యూజ్ చేసుకోలేదు. ఇప్పుడు పిల్లలు ఎలా పడితే అలా ఉన్నారు. కానీ నా కూతురని నేను చెప్పుకోక్కర్లేదు గానీ, అది దూరంగా చదువుకుంటున్న కూచిపూడిలో పీజీ చేస్తుంది. అలాగే నర్సింగ్‌లో డిగ్రీ పూర్తి చేస్తుంది. దానికి ఖాళీ ఉంటే మటుకు పిల్లలకి ట్యూషన్‌లు చెప్తుంది. వీలైనంత వరకు అది సంపాదించి చదవడానికే ట్రై చేస్తుంది. అమ్మో! దానికి మంచి భవిష్యత్తునివ్వాలి దేవుడు. నేను చిన్ననాటి బాల్యం అంతా నేను ఎక్కువ డాన్సులు, ఆటలు, పాటలు, గెంతులు ఇవన్నీ చేశాను. నా కూతురు చిన్నప్పటి నుంచి అంత క్రమశిక్షణే, జాగ్రత్తగానే ఉంది. దాని బాల్యము అంటే తక్కువ. ఎందుకంటే నేను, నా భర్త దీనివలన దానికి బాల్యం తక్కువ. తండ్రి ప్రేమకు దూరంగా ఉన్నా తల్లి ప్రేమకు దగ్గరగా ఉంది. నా పరువు ఎక్కడున్నా నిలబెడుతుందది. ఇంకా చెప్పాలి అంటే చాలా విషయాలున్నాయండి. కానీ నేను ఆటో ఎక్కినప్పుడల్లా, బస్సు ఎక్కినా, ఆటో ఎక్కినా ఇది మన జీవితం కదా, మన ట్రావెలింగ్ కదా, వెనక్కి రాలేము అని అనుకుంటాను. ఇంకా మనిషి బతుకున్నప్పుడే విలువలు తెలుసుకోవాలండి. మనిషి చనిపోయాక పిండాలు పెట్టడం ఇవన్నీ కాదు. మనిషి బతికున్నప్పుడే విలువలు తెలుసుకోవాలి. నేను అలా చాలా విషయాల్లో, నా తండ్రి విషయంలో, నా భర్త విషయంలో, నా తమ్ముడి విషయంలో చాలా తెలుసుకున్నాను. కానీ ఇంకేం చేయలేము. దేవుడు పిలిపిస్తే ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. ఏముందండి, కొంతమంది జీవితం ఇచ్చినా చనిపోవడానికి రెడీ అయిపోతారు. ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు సాగాలండి. కాకపోతే చనిపోతే ఏముందండి, ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల కార్యక్రమం లేకపోతే 12 రోజుల కార్యక్రమం. తర్వాత మీరెవరో, మేమెవరో అన్నట్టు గుర్తుపట్టకుండా వదిలేస్తారు. బతికే సాధించాలండి. బతుకుతూనే సాధించాలి. లైక్